ప్రణతి. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే హిమగిరి సొగసులు మురిపించును మనసులు హిమగిరి సొగసులు అపవే పాడు. హిమగిరి సొగసులు మురిపించును మనసులు హిమగిరి సొగసులు మురిపించును మనసులు చిగురించునేవో ఏవో ఊహలు హిమగిరి సొగసులు మురిపించును మనసులు. మనసు పడి మనోన్యసీమ యోగులైన మహాభోగులైన మనసు పడి మనోన్యసీమ సురవరులు సరాగాల చెలుల సురవరులు సరాగాల చెలుల కలసి సొలసే అనురాగ సీమ హిమగిరి సొగసులు మురిపించును మనసులు. ఉమాదేవి హరుని సేవించి తరించనేమో ఈ గిరిని ఉమాదేవి హరుని సేవించి తరించనేమో సుమశరుడు రతిదేవి చేరి సుమశరుడు రతిదేవి చేరి కేలి తేలి లాలించిని హిమగిరి సొగసులు మురిపించును మనసులు హిమగిరి సొగసులు మురిపించును మనసులు. అన్యాయం. ఒక డ్యూయెట్, ఇద్దరు అసలు అంత మేధావులు పోటీ పడి పాడిన పాట ఒక్కదానివే
ఆ బ్రెత్ కంట్రోల్ అసలు ఎక్కడ అసలు నీ మొహంలో స్ట్రెయిన్ తెలీదే ఎలాగలాగా? ఇది నీకు బాగా పరిచయమైన పాటేనా? లేదు సార్. అంటే విన్నాను సార్. చాలా సార్లు విన్నాను. కానీ ప్రాక్టీస్ చేయడం ఈ ఎపిసోడ్‌కి ప్రాక్టీస్ చేశాను. ఈ ఎపిసోడ్ గురించి ప్రాక్టీస్ చేసావు. యెస్ సార్. ప్రణతి నమస్తే సార్. అవుట్ ఆఫ్ 100 ఎంత ఇస్తే కరెక్ట్ అని ఆలోచిస్తున్నా 500. కదా సార్? థ్యాంక్ యూ సో మచ్. 500 అవుట్ ఆఫ్ 100 ఇవ్వాలి. అలా పాడేశావు. when you go beyond competition, when you go beyond any comparisons, then it's a different level of presentation. అది too much. నేనేం సజెస్ట్ చేస్తానంటే ప్రణతిని ఇప్పుడు ఎలిమినేట్ చేసేద్దాం. చేసేసి ప్రతి ఎపిసోడ్కి వచ్చి కూర్చొని మన కోసం 6వ పాట ఒకటి బోనస్ సాంగ్ అంటూ ఒకటి తన అంతే. మటుకు పాడేసి కూర్చుంటే బాగుంటుందని నా ఉద్దేశం, నా అభిప్రాయం. ఇది నీకెందుకు కాంపిటీషన్? నీకు అవసరమా? నీకు అవసరం ఉండొచ్చు కానీ నీలో ఉన్న సింగర్కి లేదు. థ్యాంక్ యూ. The singer inside you is. But anyway, jokes apart, what a presentation. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు, I just want your opinion on this. ఇది ఘంటసాల గారే కంపోజ్ చేశారు కదా. అవును. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే కంపోజర్, ఇప్పుడు ఎంఎస్వి గారు కానీ, రాజా గారు కానీ, చక్రవర్తి గారు కానీ, వెన్ దే కంపోజ్ దేర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ ఫ్లేవర్. కానీ ఒక సింగర్ కంపోజర్ గా పనిచేసినప్పుడు ఇట్స్ వెరీ వోకల్ ఓరియంటెడ్. ఇప్పుడు ఈ పాటలు కూడా వెరీ ఛాలెంజింగ్. వెరీ ఛాలెంజింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ వోకల్ బేస్డ్ కాంపోజిషన్. దెన్ దానికి ఒక అరేంజ్మెంట్ అని. కానీ ఒక కంపోజర్ అయితే మోస్ట్లీ దే లుక్ ఎట్ ఎవ్రీథింగ్ ప్యారలల్. ఇప్పుడు రాజా గారు ఒక పాట చేస్తే ఆయనకు మెలోడీతో పాటు అలాగే అరేంజ్మెంట్ కూడా వస్తూ ఉంటుంది. బేస్ ప్యాటర్న్ ఏముంటుంది, బేస్ ప్యాటర్న్ నుంచి అలా అంత మొత్తంగా ఇట్స్ కంప్లీట్ స్పెక్ట్రమ్ అన్నమాట. కానీ ఒక కంపోజర్, ఒక సింగర్ కంపోజర్ గా పనిచేసినప్పుడు దెర్ ఇస్ అ మెలడీ దట్ కమ్స్, ఐ థింక్ సో. సో ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ ఇస్, ఎస్పీబీ గారు కంపోజ్ చేసినప్పుడు వాట్ వాజ్ హిస్ అప్రోచ్? హీ వుడ్ కమ్ అప్ విత్ అ మెలడీ అండ్ దెన్ అరేంజ్మెంటా లేక ఎలా ఉండేది? అంతే. ఇందాక ప్రీవియస్ ఎపిసోడ్ లో బోస్ గారు చెప్పినట్టు చక్రవర్తి గారు వోకల్ గానే కంపోజ్ చేస్తారు కదా, అలాగే నాన్నగారు కూడా. హీ నెవర్ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ హార్మోనియం ఆర్ ఎనీథింగ్. ఆయనకి ఆ కంపోజ్ చేసేంత టైం ఉండేది కాదు. సో ట్రావెల్లో ఆయనకి ఏదైనా ఒకటి మెలడీ తోచితే అది రికార్డ్ చేసేసేవారు. అది ఫైనల్ చేసిన తర్వాత పల్లవి చరణం ఆ ప్యాటర్న్ ఫైనల్ చేసిన తర్వాత హీ విల్ సెండ్ ఇట్ టు ద ప్రోగ్రామర్ ఆర్ హీ విల్ అరేంజ్ ఇట్. ఓకే. శ్రీనివాస్ మూర్తి గారికి పంపించేస్తారు, ఇది ట్యూన్, ఇది నాకు దీన్ని ప్రోగ్రామ్ చేసి ఇవ్వాలి, నాకు ఇది ఇలా కావాలి. ఆయన చేసిన తర్వాత కరెక్ట్ చేసేస్తారు. యూజువలీ మెలడీ బేస్డ్ గానే ఉంటుంది. అప్రోచ్ ఎంత డిఫరెంట్ గా ఉంది కదా. బికాస్ ఐ హర్డ్ వెన్ రాజా గారు కంపోజర్స్, యాజ్ యూ సెడ్, మేబీ హీ రైట్స్ అ బేస్ లైన్ ఫస్ట్ అండ్ దెన్ ద హోల్ థింగ్. ఆయన ప్రసాద్ లో ఇలా పెద్ద హాల్లో ఒక చిన్న లైట్ పెట్టుకొని హార్మోనియం ముందు కూర్చొని ఆయన రాసేటప్పుడు ఫస్ట్ మెలడీ అయిపోయినా కూడా స్ట్రింగ్ సెక్షన్, రిథమ్ సెక్షన్, బేస్ ప్యాటర్న్, సోలో ఏమైనా ఉంటే, ఇంటర్లూడ్స్ ఏమైనా ఉన్నా మొత్తం రాసేసి ప్రభాకర్ అంకిల్ కి పాస్ ఓవర్, ఒక షీట్ ప్రభాకర్ అంకిల్ కి పాస్ ఓవర్ చేస్తారు. అది కాపీ చేసి ఆయన ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో మెలడీస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ హిస్ మెగా అరేంజ్మెంట్. ఎగ్జాక్ట్లీ కదా. ఒక మెగా అరేంజ్మెంట్ లో మెలడీ ఇస్ వన్ లైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్. వింటూ ఉంటే ఇట్స్ లైక్ అ గోల్డ్. అది గోల్డెన్ కాంపోజిషన్ అండ్ నువ్వు అలాగే పడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైమండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుండింది. థ్యాంక్ యూ సార్. అంతే, ఒక్క మాటలో చెప్పాలి అంటే గోల్డెన్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. దట్స్ ఇట్ నాన్న, నీకు నువ్వే సాటి. థ్యాంక్ యూ సో మచ్. ప్రణతి, సార్. చాలా బాగా పాడావు అమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అసలు బాణీ గురించి మీరు ఎంత చక్కటి ఒక సమాచారాన్ని అందించారు. చాలా చాలా గొప్ప స్వర రచన, ఎంతో విశిష్టమైన, విభిన్నమైన, విచిత్రమైన స్వర రచన ఇది. దానికి అందమైన సాహిత్యం కూడా జత చేరింది. అత్యద్భుతంగా పాడావు. ఇది మామూలుగా నువ్వు గాయని అనకూడదు. నిన్ను ఇంత గొప్ప వైదుష్యం, ఇంత గొప్ప వైదగ్ధ్యం ఉన్న నిన్ను కేవలం గాయని అనే మాటతో సరిపుచ్చలేను. నువ్వు విదుషీమణివి నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.